హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు కదండి. అది కూడా బ్రహ్మశాపం వల్ల కలిగిందని ముందుటి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం ఆ నవగ్రహాల్లో ఒకటైన చంద్రగ్రహాన్ని దర్శించుకుందామా అండి. తెంగలూరు కోవెల్ అని పిలిచే చంద్ర దేవాలయ దర్శనం వల్ల సుఖము దీర్ఘాయుషు వస్తుందండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మానసిక ఒత్తిడి దుఃఖాన్ని తగ్గించేవాడు చంద్రుడు. అందువల్ల ఈ ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదండి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే పురుటాసి, మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే ఫల్గుణ నక్షత్ర సమయాల్లో చంద్రకాంతి ఇక్కడ ఉన్న ఆలయంలోని శివలింగంపై పడుతుండటం ఇక్కడ విశేషం అండి. పురాణాల ప్రకారం దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ 27 మందిలో చంద్రుడికి ఇష్టమైన భార్య రోహిణి. ఇష్టమైన భార్య అవటం వల్ల తనతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల మిగిలిన వాళ్ళందరికి కోపం వచ్చి తన తండ్రికి ఫిర్యాదు చేశారు. దక్షుడు కోపించి చంద్రుడి అందం మరియు అద్భుతం ప్రతిరోజు నెమ్మదిగా మాయమైపోతుందని శపించాడు. ఈ శాపం నుండి విముక్తి పొందటానికి చంద్రుడు శివుణ్ణి ఆశ్రయించి పూజించాడు. దీంతో శివుడు తన అద్భుతాన్ని, తన శక్తిని తిరిగి పొందేలా ఆశీర్వదిస్తాడనమాట. అందువల్ల చంద్రుడు రోజుకి క్షీణిస్తూ చిన్నగా అయిపోయి మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతూ తన మామూలు దశకు వస్తాడనమాట. అంతేకాకుండా శివుడు తన నుదుటిపై చంద్రుడిని కూడా అలంకరింపజేసుకుంటాడు. చంద్రుడు ఇక్కడే తన శక్తుల్ని పొందడానికి కైలాసనాథుడిని పూజించాడు. అదే అండి, శివుడిని ఇక్కడ కైలాసనాథులుగా భక్తులు పూజిస్తారనమాట. అలా పూజించి తన అన్ని శక్తులను తిరిగి తెచ్చుకుంటాడనమాట. ఈ దేవాలయం శిశువులకు మొదట అన్నం పెట్టడానికి ప్రసిద్ధండి. అదే అండి అన్నప్రశ్నకి. ఈ దేవాలయాన్ని దర్శించి పూజించడం వల్ల చంద్రదోషం వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. చంద్రుడు మన మనసులను నియంత్రిస్తాడు కదండి. కాబట్టి ఈ ఆలయంలో శివుణ్ణి మరియు చంద్రుణ్ణి పూజించడం ద్వారా మానసికంగా వచ్చే సమస్యలు, చింతలు, కోపాలు వంటివి మన దారి చేరకుండా ఉంటాయని నమ్ముతారు. అంటే ఆ సమస్యల నుండి మనకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారండి. ముఖ్యంగా సోమవారం నాడు ఈ దేవాలయాన్ని దర్శించడం చాలా మంచిదని చెప్తారండి. చంద్రుడు తన భక్తులకు సంపద, ఆరోగ్యం, సంపదని అనుగ్రహిస్తాడని మరియు ఆరోగ్య సమస్యల నుండి బయటపడేస్తాడని చెప్తారండి. సోమవారం రోజు చంద్రుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ ఆలయ దర్శనం చాలా మంచిదని చెప్తారు. ఇక్కడ శివుడు కైలాసనాథర్గా పిలువబడుతూ భక్తులతో పూజింపబడుతున్నారండి. ఈ శివుడికే చంద్రుడు పూజలు చేసి తన శక్తుల్ని పొందాడని కూడా చెప్తారనమాట. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు, పిల్లలు పుట్టడంలో ఏమన్నా సమస్యలుండి ఆలస్యం అవుతున్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు. పిల్లలు చురుకుగా ఉండడానికి కూడా ఈ ఆలయ దర్శనం బాగా ఉపయోగపడుతుందని చెప్తారండి. మన అందరికీ ఈ చంద్ర భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. కుంభకోణం చుట్టూతా నవగ్రహాలకి వేర్వేరుగా దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే కదండి. ఈరోజు మనం నవగ్రహాల్లో ఒకటైన అంగారక, అదే అండి కుజగ్రహానికి సంబంధించిన వైతీశ్వరన్ కోవెల్కి వెళ్దాం పదండి. ఈ దేవాలయం కుంభకోణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ అంగారకుడికి పూజ చేయడం వల్ల అనేక వ్యాధులు అంగారకుడు పోగొడతాడని భక్తుల నమ్మకం అన్నమాట. ధైర్యం, విజయం, శక్తికి అంగారకుడే కారణం కదండి. అందుకే అంగారకుడు పూజ చేయడం వల్ల మనకి ధైర్యం, విజయం, శక్తి అన్నీ లభిస్తాయని భక్తులు నమ్ముతారు. సూర్యుడు అంగారకుడిని పూజించాడని స్థల పురాణం చెప్తుందండి. వివాహం ఆలస్యమైతే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ళైపోతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనదండి. ఇక్కడ శివుడిని వైద్యనాథర్ అంటారు, అంటే వైద్యుని దేవుడు అని అర్థం. ఎందుకంటేనండి ఇక్కడ దేవాలయాన్ని దర్శించి పూజలు చేయడం వల్ల అనేక భయంకరమైన వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారండి. ఇక్కడ ఆలయ చెరువులోని పవిత్ర జలాలు భక్తులు అన్ని వ్యాధులు నయం చేస్తుందని కూడా నమ్ముతారు. కుజదోషం ఉన్న వారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందండి. ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తారు. అలా కుజదోషంతో పూజ చేయించుకునే వాళ్ళు ముందు ఇక్కడ జటాయు కుండంలో స్నానం చేసి తర్వాత దేవాలయం వాళ్ళు ఇచ్చే అంటే పూజా సామాగ్రితో ఇక్కడ పూజలు చేస్తారనమాట. కుజదోష పూజ చేయడం వల్ల దోష యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ దోష పూజకి మంగళవారం అయితే ఉత్తమం అని చెప్తారు. ఇక్కడ చేసే కుజదోష పూజ వల్ల వైవాహిక జీవితంలో విభేదాలను తగ్గిస్తుందని చెప్తారు.
అంతేకాకుండా వివాహాలు ఆలస్యం కాకుండా ఉండడానికి, జాతకంలో కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చేసే హోమం సహాయంతో జన్మ జాతకంలో కర్మ సమస్యలను పరిష్కరించవచ్చు. మనందరికీ ఆ కుజగ్రహం యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న సంగతి అందరికీ తెలుసు కదండి. ఈ నవగ్రహ దేవాలయాన్ని సందర్శించడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. మనం ఈరోజు నవగ్రహాల్లో ఒకటైన బుధగ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆలయాన్ని చూసి వద్దాం పదండి. ఇది తిరువెంగళలో ఉందండి. ఈ ఆలయాన్ని శ్వేతరణ్యేశ్వర ఆలయం అని అంటారు. ఇది కుంభకోణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి శ్వేతారణ్యేశ్వరుడుగాను, అమ్మవారు బ్రహ్మ విద్యాంబికా దేవిగాను పూజలు అందుకుంటున్నారు. వాల్మీకి రామాయణంలో ఈ దేవాలయం గురించి ఉందని చెప్తారు కనుక ఈ ఆలయం సుమారు 3000 ఏళ్ల నాటి పురాతన ఆలయంగా తెలుస్తుంది. ఇక్కడ పూజించటం వల్ల వాక్కు లేకపోతే తెలివితేటలకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమించవచ్చండి. అంతేకాదండి, తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విద్య అన్నీ ఇక్కడ పూజ చేయటం వల్ల మెరుగుపడతాయని చెప్తారు. ఈ ఆలయంలోని శివుణ్ణి పూజించి బుధుడు గొప్ప శక్తుల్ని పొందాడండి. మురుత్తువన్ అనే రాక్షసుని చంపడానికి శివుడు అఘోరమూర్తి అనే ఉగ్రరూపాన్ని ధరించాడు. ఏ కుమారుడైనా తండ్రి స్వభావం ఉండటం సహజం కదండి. బుధుడికి 2 తండ్రులు కదా. చంద్రుడు, బృహస్పతి ఇరువురు బుధుడిపై ప్రభావం చూపుతారండి. ఈ కారణంగా బృహస్పతి ప్రభావం వల్ల తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో చంద్రుడి స్వభావం కారణంగా మోసం, కపటం లాంటి లక్షణాలు ఈ జాతకులపై పడుతుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తన గురువు బృహస్పతి భార్య అయిన తారని అపహరిస్తాడు. తారా చంద్రుడికి బుధుడు జన్మించాడని విశ్వసిస్తారు. వీరి ఇరువురి సంబంధం నుంచి బుధుడు జన్మించిన కారణంగా బుధుడు చాలా అందంగా, ప్రకాశవంతంగా ఉండేవాడు. చంద్రుడు అతను తన కుమారుడిగా ప్రకటించి జాతక కర్మలు చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో బృహస్పతి కూడా బుధుడిని చూసి అతడిని కొడుకుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడు, బృహస్పతి మధ్య వివాదం చెలరేగుతుంది. తారకు తన బంధానికి గుర్తుగా బుధుడు జన్మించాడని బ్రహ్మదేవునికి చంద్రుడు చెప్తాడు. అనంతరం నామకరణం నిర్వహించి బుధుడు అని చంద్రుడు నామకరణం చేస్తాడు. చంద్రుడి కొడుకు కావడం వల్ల బుధుడిని క్షత్రియుడిగా భావిస్తారు. మరోవైపు అతడిని బృహస్పతిని కుమారుడిగా పరిగణించినట్లయితే అతన్ని బ్రాహ్మణుడిగా భావిస్తారు. చంద్రుడు బుధుడిని పెంచే బాధ్యతను తన ప్రియమైన భార్య అయిన రోహిణికి అప్పగించాడు. అందుకే బుధుడిని రోహిణీయుడు అని పిలుస్తారు. ఈ విధంగా చంద్రుడు, బృహస్పతి ఇరువురు కుమారుడిగా బుధుడిని పరిగణిస్తారు. దీనివల్లే బృహస్పతి చంద్రుడి లక్షణాలను బుధుడు కలిగి ఉంటాడు. అందుకే తెలివితేటల పరంగా బృహస్పతి నుంచి, చంద్రుడి నుంచి కటుత్వాన్ని ఈ బుధుడు గ్రహించాడనమాట. అందువల్లే బుధగ్రహం బలంగా ఉన్నవారు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మనందరికీ ఆ బుధుడి యొక్క అనుగ్రహం, దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహానికి సంబంధించిన దేవాలయానికి వెళ్దామా అండి. కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో అలంగుడిలో ఈ గురు దేవాలయం ఉంది. ఇక్కడ స్వామి అరణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ లింగము స్వయంభూ లింగం అండి. దీనికే అభాసగయేశ్వర అని కూడా పేరు. అమ్మవారు ఉమాదేవి. దీన్ని గురుస్థాన ఆలయంగా భావిస్తారండి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేస్తారు. బృహస్పతిని పూజించడం వల్ల జ్ఞానము, సంపద పెరుగుతాయండి. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారండి. ఇక్కడ శివుడిని ఆపస్సహేశ్వరుగా పూజిస్తారు. మాతా పార్వతీదేవిని ఇక్కడ ఎలవర్కులాలిగా పూజిస్తారండి. అమృతం కోసం రాక్షసులు, దేవతలు పాలసముద్రాన్ని చిలికారు కదండి. అప్పుడు ముందు హాలాహలం ఉద్భవించినప్పుడు ఆ హాలాహలాన్ని అంటే ఆ విషాన్ని సేవించిన తర్వాత శివుడు కొంతకాలం ఈ ప్రదేశంలోనే ఉన్నాడని నమ్ముతారండి. అలంగుడి అనేది గురువు యొక్క పవిత్ర ఆలయం అండి. బృహస్పతి యొక్క ఈ పవిత్ర మందిరము దాని త్రిమహిమలకు ప్రసిద్ధి చెందిందండి. అనగా మూర్తి అంటే అక్కడ ఉన్న దేవత అండి, స్థలము మరియు తీర్థం. లక్షలాది మంది ప్రజలు ఈ స్థానానికి వస్తారండి. ముఖ్యంగా గురువు తదుపరి రాశిలోకి ప్రవేశించిన రోజున బాధల నుండి గురువు రక్షణ కోసమని, అంతేకాకుండా భక్తులు జ్ఞానం, శ్రేయస్సు
మరియు ప్రయత్నాల్లో విజయం కోసం ఆశీస్సులు కోరుతూ ఈ ఆలయాన్ని సందర్శిస్తారండి. అంతేకాదండి, ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల గురుదోష ప్రభావం కూడా తగ్గుతుందంటండి. పార్వతీ అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇక్కడే తపస్సు చేసి శివునిలో ఐక్యమైపోయిందని చెప్తారండి. గురువారం గురుగ్రహానికి సంబంధించిన దోషాల కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట. ఈ రోజున గురుగ్రహానికి సంబంధించిన దోషాలుంటే ఇక్కడ శనగలతో ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న విషయం అందరికీ తెలుసు కదండి. ఈరోజు మనం ఆ నవగ్రహాలలో ఒకటైన శుక్రుడి ఆలయానికి వెళదామా అండి. అది కంచినూరులోని శ్రీ అగ్నీశ్వరార్ శుక్రన్ ఆలయం అండి. దీన్ని వీనస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలోను, అదే మన సూర్య దేవాలయానికి అయితే 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. వీనస్ అని పిలువబడే శుక్రగ్రహానికి ఈ క్షేత్రం ప్రసిద్ధమైనదండి. శుక్రుడు రాక్షస గురువు కదండి. ఆ శుక్ర భగవానికి ఈ శివాలయం ఆశ్రయం కల్పించిందండి. ఇక్కడ ఉన్న మహాశివుడేమో అగ్నీశ్వరారు గాను, అమ్మవారేమో కర్పగాంబికై అమ్మవారు గాను భక్తులకి దర్శనమిస్తారండి. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలని నివారించబడి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయంలోనే బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడండి. ఇంకొక విషయం అండి, భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. అలా ప్రార్థనలు చేయడం వల్ల వాళ్ళ భార్యలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారండి. ఈ ఒక్క ఆలయంలోనే భర్తలు భార్యల కోసం పూజలు చేస్తారండి. మిగిలిన అన్ని ఆలయాల్లో అయితే భార్యలు భర్తల కోసం పూజలు చేస్తారు కదండి. అదే ఈ అగ్నీశ్వర ఆలయం ప్రత్యేకత అండి. అందరికీ ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నవగ్రహాల్లో ఒకటైన తిరునల్లారు శనీశ్వర ఆలయం లేకపోతే దర్బారణ్యేశ్వర స్వామి క్షేత్రంగా పిలిచే ఈ శని దేవాలయానికి వెళ్దామా అండి. వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందాం పదండి. ఈ క్షేత్రం కారైకాల్కు 2 కిలోమీటర్ల దూరంలోనూ, కుంభకోణం నుండి 54 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. ఈ ఆలయాన్ని చోళులు తర్వాత ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్లు చెప్తారండి. సంవత్సరం మొత్తం విశేష పూజలతో భక్తుల తాకిడితో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలోని పుష్కరంలో స్నానం చేసి స్వామిని పూజిస్తే శని ప్రభావం తగ్గి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ శివుడు దర్బారణ్యేశ్వర స్వామి గాను, పార్వతీదేవి ప్రాణేశ్వరి గాను పూజలు అందుకుంటున్నారనమాట. సాధారణంగా శనిదేవుడు అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది కదండి. చాలా మంది నవగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఆయన బారి నుండి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదండి. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయన్ని శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారందరూ ఈ ఆలయానికి వస్తుంటారనమాట. తిరునల్లారులో ఉన్న ఆలయం శనీశ్వరుడి మందిరాల్లో అతి పురాతనమైనదండి. ఇది 3000 సంవత్సరాల పూర్వం నిర్మించినట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ఊరు పేరుకి అర్థం తెలుసుకుందామా అండి. నల ప్లస్ ఆరు, నల్లారు అంటే నల అంటే నలుడు, నల మహారాజు కదండి. ఆరు అంటే విముక్తి అని అర్థం. ఆరు అనేది తమిళ పదం అండి. అంటే నల మహారాజు ఇక్కడ శనిబారి నుండి విముక్తి పొందిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్బలను ముడివేస్తుంటారండి. ఆ విధంగా చేయడం వల్ల శని దోషాలు నివారించబడతాయని భావిస్తారనమాట. మనము ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివుణ్ణి అంటే దర్బారణ్య స్వామిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటారనమాట ఈ శనిదేవుడు. ఆయన్ని దర్శించుకున్న తర్వాత మనం అమ్మవారిని దర్శించుకుంటాం. ఏళ్నాటి శని దశతో బాధింపబడుతున్న వారు శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయటపడడానికి భక్తులు ఈ గడుని దర్శించి ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఎలాగంటేనండి, నలతీర్థంలో స్నానం చేసి తడి వస్త్రాలతో ఆ శివుణ్ణి శనిదేవుణ్ణి దర్శించి మళ్ళీ వచ్చి నలతీర్థంలో స్నానం చేసి తడి వస్త్రాలని అక్కడే వదిలివేసి
కొత్త బట్టలు కట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా భక్తులు వెళ్ళిపోతారనమాట. అలా ఇక్కడ దర్శించుకుంటారు. ఇంకా ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందామా అండి? నలుడు ఒక మహాధర్మాత్ముడైన రాజు. ఇతనికి దమయంతి అనే భార్య. నలుడి జీవితంలో శనిదోష ప్రభావం ప్రారంభమైన తర్వాత అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, భార్యతో విడిపోతాడు. ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. ఈ కష్టాల నుండి విముక్తి పొందేందుకు నలుడు దర్బారణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివుణ్ణి ఆరాధిస్తాడు. శివుని కృపతో శని భగవానుడు నలుడు దోషాన్ని తొలగించి అతని రాజ్యాన్ని అతను తిరిగి ఇప్పిస్తాడనమాట. ఈ కథ ఆధారంగా భక్తులు శనిదోష నివారణ కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాదండి, ఈ స్థలంలో శనిదేవుడు భక్తులను కేవలం శిక్షించేవాడు కాదు, అనుగ్రహించేవాడుగా దర్శింపబడతాడనమాట. అందుకే తిరునల్లారు శని భగవాను విగ్రహం అభయహస్తంతో ఉంటుంది. అంటే భయాన్ని తొలగించి రక్షణ ఇచ్చే రూపంగా అన్నమాట. తిరునల్లార్ శని దేవాలయం యొక్క గొప్పతనం గురించి శివపురాణం, స్కంద పురాణం మరియు ఇతర గ్రంథాల్లో విస్తృతంగా వివరించబడిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే నలతీర్థం అండి. నలమహారాజు శనిగ్రహం యొక్క దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి ఇక్కడ స్నానం చేయడం వల్ల దీనికి నలతీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ స్నానం చేసి ఆలయంలో పూజలు చేసినట్టు చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల వెనకటి జన్మలకు సంబంధించిన కర్మలు కూడా తగ్గుతాయని చెప్తారండి. అంతేకాదండి, ఇది పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నలతీర్థంలో స్నానం చేసి శివుణ్ణి మరియు శనీశ్వని దర్శిస్తే శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం అండి. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు నలతీర్థంలో స్నానం చేయడానికన్నా ముందు నూనె రాసుకొని ఈ నలతీర్థంలో స్నానం చేసినా ఏమాత్రం జిడ్డు కనిపించకపోవడం ఇక్కడ విశేషం అండి. మన అందరికీ ఆ శని భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయినా రాహుగ్రహానికి సంబంధించిన ఆలయానికి వెళ్దామా అండి? ఈ ఆలయం కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో తిరునాగేశ్వరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు నాగనాథ స్వామిగా, అమ్మవారు గిరి గుజాంబికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారిని గిరిజ కుజలాంబిక అని కూడా పిలుస్తున్నారండి. ఇక్కడ ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకుంటున్నది రాహువు. ఈ ఆలయంలోని గర్భాలయంలో తన భార్యలైన నాగరాజసింహ చిత్రరేఖలతో రాహు కొలువై ఉన్నాడండి. ఈ గుడికి రాహువు నాగదోషం ఉన్నవారు విశేష పూజలు నిర్వహించుకోవడానికి వస్తారనమాట. మరొక విశేషం ఏమిటంటే రాహుకాలంలో చేసే పాలాభిషేకం. రాహుకి పాలాభిషేకం చేయడం వల్ల తమకు ఉన్న రాహుగ్రహ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం అండి. ఇలా రాహుకాలంలో రాహు భగవానికి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే గొంతు వద్ద నీల రంగుగా మారతాయి. అనంతరం ఆ పాలు నేలపై పడినప్పుడు తెల్లగా కావడం విశేషమండి. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇలాగ పాలు నీలి రంగులోకి మారడానికి కారణం నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడు పురాణంలో ప్రస్తావన ఉందంటండి. ఇక్కడ రాహువు నాగవల్లి నాగకన్యతో కలిసి ఉండటం. ఇక్కడ అభిషేకం చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయంలో శ్రీ నాగేశ్వర స్వామి అంటే శివుడు ప్రధాన దైవంగా ఉంటే రాహు భగవాన్ ఉపదైవంగా పూజించబడుతున్నారు. ఇది చోళరాజుల కాలంలో నిర్మించబడింది. అంటే సుమారు 10వ శతాబ్దంలో అండి. ఒకప్పుడు వాసుకి నాగు ఇతర నాగులతో కలిసి శివుడు కోసం భక్తితో ఇక్కడ తపస్సు చేశారు. వారి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఇక్కడ నాగేశ్వర స్వామిగా స్థిరమయ్యాడనమాట. ఇది రాహు కోసం ప్రత్యేకంగా అంకితమైన ఏకైక స్థలం అండి. ఇందులో రాహుదేవుడు మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఇతర నవగ్రహ ఆలయాలలో దాదాపుగా కనిపించదు. రాహుకాల పూజలు ఇక్కడ చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా శివాభిషేక సమయంలో పాలు రాహు విగ్రహం మీద పోస్తే పాలు రంగు మారతాయి కదండి. అది విశేషమైన దృశ్యంగా, అంటే రాహు అనుగ్రహ సూచనగా ఇక్కడ భక్తులు భావిస్తారు. రాహుగ్రహ దోష నివారణకు ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రాహుగ్రహ ప్రభావం వల్ల కలిగే దోషాలు అంటే నాగదోషం, కలతలు తొలగించి భక్తులకి శాంతి కలిగిస్తాడని విశ్వాసం ఉంది. రాహు పూజ కోసం శనివారం రాహుకాలంలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రాహువు ఇక్కడ మనిషి రూపంలో ఉంటాడు కదండి. రాహువు తలతో మాత్రమే కాకుండా ఇక్కడ ఆయన పూర్ణ శరీర రూపంలో ఉంటారు. ఈ ఆలయానికి భక్తులు కుటుంబ సమస్యలు, సంతాన సంబంధ సమస్యలు, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు. ఇది రాహుదోష నివారణకు అత్యంత పవిత్రమైన స్థలం అండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహ దేవాలయాల్లో
ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన దేవాలయం ఈ కేతు దేవాలయం. ఇక్కడ పామును తలగా ధరించిన గ్రహదేవుడు ఉంటాడు. మన కర్మల్ని శుద్ధి చేసే కేతు భగవానుడి ఆలయం ఇదే. తమిళనాడు రాష్ట్రంలో కీలపెరుంపల్లం గ్రామంలో ఉన్న ఈ ఆలయం నవగ్రహాల్లో కేతు భగవానుడికి అంకితమైన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ శివుడు నాగనాథ స్వామిగా, పార్వతీదేవి అమ్మవారు సౌందర్య నాయకిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో కేతు భగవాన్ మనిషి శరీరంతో పాముతలతో దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి, వినాయకుడు, దుర్గాదేవి, హనుమాన్ వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కేతుదోష నివారణకు అభిషేకం, అర్చన, నవగ్రహోమం వంటి పూజలు చేస్తారు. ముఖ్యంగా రాహుకేతు సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తే మంచిదని చెప్తారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగేటప్పుడు హాలాహలం వచ్చినప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని తాగేస్తాడు కదండి. అప్పుడు వాసుకి పశ్చాత్తాపం చెంది శివుడు అసౌకర్యాన్ని కలిగించిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటుంది. ఆ పాప నివారణ కోసం వాసుకి ఈ స్థలంలోనే శివుణ్ణి ఆరాధించింది. శివుడు ఆమెకు దర్శనమిచ్చి ఈ స్థలంలోనే నాగనాథ స్వామిగా స్థిరమయ్యాడు. ఈ ఆలయం కేతుదోష పరిహార క్షేత్రానికి ప్రసిద్ధి చెందింది. ఇది 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణం 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తారు. కేతుదోష నివారణ కోసం ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కేతుగ్రహం జ్ఞానం, మోక్షం మరియు సంతాన భాగ్యం కలిగించేవాడిగా పరిగణింపబడతారు. కేతుదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. కేతు భగవానుడు ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి, మోక్షానికి చిహ్నం. అతని దృష్టి అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. జన్మ కుండలిలో కేతుదోషం ఉంటే సంతాన హాని, దురదృష్టం వంటిది ఎదురవుతాయి. అలాంటి దోషాల నివారణకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కేతుగ్రహం యొక్క దుష్ప్రభావాలైన దోషాల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. రాహు మరియు కేతువులను నీడగ్రహాలు అంటారు. ఈ ఆలయంలో ఆయన 5 తలల సర్పతల మరియు మానవ శరీరంతో పశ్చిమ దిశగా ఉంటాడు. ఆయన పూజించే స్థితిలో కనిపిస్తాడు. ఈ ఆలయంలో ప్రధాన గ్రహం కేతువు కాబట్టి నవగ్రహాలకు ప్రత్యేక మందిరం లేదు. అయితే ఇక్కడ 2 సూర్యుని విగ్రహాలు మరియు 1 శని విగ్రహం ఉంటాయన్నమాట. నాగదోషం కోసం ప్రత్యేక ప్రార్థనలు, దోషాలు మరియు దానికి సంబంధించిన సమస్యల గురించి ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తారు. ఈ ఆలయం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఇది కుంభకోణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కేతు భగవానుడి కృప మన జీవితంలో ఉన్న కర్మను తగ్గిస్తుందని చెప్తారు. అంతేకాదండి, ఆధ్యాత్మిక శుద్ధి కూడా కలుగుతుందని నమ్ముతారు భక్తులు. ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించడం వల్ల మన కర్మను తగ్గించుకోవచ్చని భక్తులు బాగా నమ్ముతారు, విశ్వసిస్తారండి. మనకి ఆ కేతు భగవానుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం విశేషమైన పూజలు జరుగుతాయండి. కేతుదోష నివారణకు అభిషేకం, అర్చన, నవగ్రహ హోమం వంటి పూజలు చేస్తారు. ముఖ్యంగా రాహుకేతు సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ పూజలు చేస్తే చాలా మంచిదని చెప్తారనమాట. కేతు భగవానుడు జ్ఞానానికి, మోక్షానికి చిహ్నం కదండి. ఆయన దృష్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. మనకి జన్మకుండలిలో కేతుదోషం ఉంటే సంతాన హాని, దురదృష్టం వంటి ఎదురవుతాయని, అలా జరగకుండా ఉండటం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారండి. అంతేకాదండి, ఇక్కడ ఆ దోష నివారణ కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.